హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా 13వ పాఠ్యాంశమైన భారతదేశ రవాణా గురించి తెలుసుకున్నాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ పాఠ్యాంశం నుంచి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రాంతము దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహించే మౌలికమైన వనరు ఏది అంటే రవాణా. సమాజంలో మానవ సమాజాల జీవనాడిగా వేటిని పేర్కొంటారు? రవాణా సౌకర్యాలు. రవాణా సౌకర్యాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 4 రకాలు. 1 రోడ్డు రవాణా, 2 రైల్వే రవాణా, 3 వాయువు రవాణా, 4 జల రవాణా. అత్యధికంగా ఉపయోగించే రవాణా, ప్రయాణికుల పరంగా తక్కువ ఖర్చుతో కూడుకున్న రవాణా ఏది? రోడ్డు రవాణా. దేశంలో ఆదాయం అత్యధికంగా సంపాదించే రవాణా ఏది? రైల్వే రవాణా. అత్యంత వేగవంతమైనది మరియు ఖర్చుతో కూడుకున్న రవాణా ఏది? వాయువు రవాణా. అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు నెమ్మదిగా వెళ్ళే రవాణా ఏది? జల రవాణా. ఇప్పుడు మనం మొదటిగా రోడ్డు రవాణా గురించి తెలుసుకుందాం. 2022-23 వార్షిక నివేదిక ప్రకారం దేశం మొత్తం ఎన్ని కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాలు కలిగి ఉన్నాయి? 63,31,791 కిలోమీటర్లు కలిగి ఉన్నాయి. ప్రపంచంలో పొడవైన రోడ్డు మార్గాలను కలిగిన దేశాలలో USA తర్వాత 2వ స్థానంలో ఉన్న దేశం ఏది? ఇండియా. 63,31,791 కిలోమీటర్లతో. దేశంలో మొత్తం రహదారుల పొడవు 63,31,791 కిలోమీటర్లు. అత్యధిక పొడవు ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 1943లో ఏర్పాటు చేసిన నాగపూర్ ప్రణాళిక దేశంలోని రోడ్డు మార్గాలను ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది? 4 రకాలు. 1 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు, 3 జిల్లా రహదారులు, 4 గ్రామీణ రహదారులు. మొదటగా జాతీయ రహదారుల గురించి తెలుసుకున్నాం. జాతీయ రహదారుల నిర్వహణ అభివృద్ధి కొరకు పార్లమెంటు చట్టం ద్వారా 1988లో దేనిని ఏర్పాటు చేయడం జరిగింది? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 1955లో అమల్లోకి రావడం జరిగింది. దేశంలోని మొత్తం రోడ్డు మార్గాలలో జాతీయ రహదారులు ఎంత శాతాన్ని కలిగి ఉన్నాయి? 2.13%. దేశంలో ప్రస్తుతం జాతీయ రహదారులు ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి? 1,44,955 కిలోమీటర్లు. దేశంలో జాతీయ రహదారులు ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో విస్తరించి మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి? 1వ స్థానంలో మహారాష్ట్ర 17,930 కిలోమీటర్లు, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ 11,831 కిలోమీటర్లు, 3వ స్థానంలో రాజస్థాన్ 10,350 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. దేశంలో తక్కువ పొడవైన జాతీయ రహదారులు కలిగిన రాష్ట్రాలు ఏవి? 1 గోవా 299 కిలోమీటర్లు, 2 సిక్కిం 709 కిలోమీటర్లు, 3 త్రిపుర 854 కిలోమీటర్లు. దేశంలో జాతీయ రహదారులు ఎక్కువ పొడవు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? జమ్మూ కాశ్మీర్ మరియు అండమాన్ నికోబార్. దేశంలో జాతీయ రహదారులు తక్కువ పొడవు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? 1 చండీగఢ్ 15 కిలోమీటర్లు, 2 పుదుచ్చేరి 64 కిలోమీటర్లు. జాతీయ రహదారి లేని ప్రాంతం ఏది? లక్షద్వీపులు. అత్యధిక సంఖ్యలో జాతీయ రహదారులు గల రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. తక్కువ సంఖ్యలో జాతీయ రహదారులు గల రాష్ట్రం ఏది? గోవా. పొడవైన జాతీయ రహదారులు గల రాష్ట్రాలు ఏవి? మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్. రోడ్ నెట్వర్క్ ఎక్కువగా గల రాష్ట్రాలు ఏవి? 1 మహారాష్ట్ర, 2 మధ్యప్రదేశ్. రోడ్డు డెన్సిటీ ఎక్కువగా గల రాష్ట్రాలు ఏవి? 1 కేరళ 517 కిలోమీటర్లు, 2 పశ్చిమ బెంగాల్ 337 కిలోమీటర్లు. రోడ్డు డెన్సిటీ తక్కువగా గల రాష్ట్రం ఏది? జమ్మూ కాశ్మీర్. ప్రపంచంలో రోడ్డు డెన్సిటీ ఎక్కువ గల దేశం ఏది? 1 ఇండియా 1.6 కిలోమీటర్లు, 2 జపాన్ 0.91 కిలోమీటర్లు. ప్రపంచంలో పొడవైన రోడ్ నెట్వర్క్ గల దేశాలలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో. దేశంలో పాత సంఖ్య విధానాన్ని అనుసరించి మొత్తం 236 జాతీయ రహదారులు ఉండగా నూతన సంఖ్యా విధానం ప్రకారం వీటిని ఎంతకి కుదించారు? 87 జాతీయ రహదారులు. ప్రస్తుతం భారతదేశంలో గల మొత్తం జాతీయ రహదారుల సంఖ్య ఎంత? 236. భారతదేశాన్ని అడ్డంగా ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే జాతీయ రహదారి ఏది? NH6. భారతదేశాన్ని నిలువుగా తూర్పు నుండి పడమరగా విభజించే జాతీయ రహదారి ఏది? NH44.
భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? NH-14 3745 కిలోమీటర్లు. భారతదేశంలో అతి చిన్న జాతీయ రహదారి ఏది? NH-548 5 కిలోమీటర్లు మాత్రమే. భారతదేశంలో కల్లా అతి ఎత్తైన రహదారి ఏది? చండీగఢ్ మనాలి లేహ్ మధ్య ఉండే రహదారి. భారతదేశంలో గల అతి ఎత్తైన సూపర్ నేషనల్ హైవే ఏది? మండి బార్చలా. పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై వరకు వెళ్ళే రహదారి ఏది? NH-16 1711 కిలోమీటర్లు. 2 రాష్ట్ర రహదారులు. రాష్ట్ర రహదారుల రోడ్ నెట్వర్క్ ఎన్ని కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నాయి అంటే 1,67,079 కిలోమీటర్లు. మొత్తం దేశ రోడ్ నెట్వర్క్లో రాష్ట్ర రహదారులు ఎంత శాతం కలిగి ఉన్నాయి అంటే 2.92%. రాష్ట్ర రహదారులు రోడ్ నెట్వర్క్ ఎక్కువగా గల రాష్ట్రాలు ఏవి? 1 మహారాష్ట్ర, 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో గుజరాత్. 3 జిల్లా రహదారులు. దేశంలో జిల్లా రహదారులు ఎన్ని కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నాయి? 6,32,154 కిలోమీటర్లు. జిల్లా రహదారుల నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి. మొత్తం దేశంలోని రోడ్డు నెట్వర్క్లో జిల్లా రహదారులు ఎంత శాతాన్ని కలిగి ఉన్నాయి? 9.89%. దేశంలో పొడవైన జిల్లా రహదారుల రోడ్డు నెట్వర్క్ ఎక్కువగా గల రాష్ట్రాలు ఏవి? 1వ స్థానంలో మహారాష్ట్ర, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో కర్ణాటక. 4 గ్రామీణ రహదారులు. దేశంలో గ్రామీణ రహదారులు ఎన్ని కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్నాయి? 45,35,551 కిలోమీటర్లు. దేశంలోని మొత్తం రోడ్డు నెట్వర్క్లో గ్రామీణ రహదారులు ఎంత శాతం కలిగి ఉన్నాయి? 70.97%. దేశంలో పొడవైన గ్రామీణ రహదారులు గల రాష్ట్రాల్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? 1 మహారాష్ట్ర, 2 అస్సాం, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్. దేశంలో పొడవైన పట్టణ రహదారులు గల రాష్ట్రాల్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? 1 పశ్చిమ బెంగాల్, 2 ఉత్తరప్రదేశ్, 3 కర్ణాటక. రాష్ట్రంలో పొడవైన ప్రాజెక్టు రహదారులు గల రాష్ట్రాల్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? 1వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో మధ్యప్రదేశ్, 3వ స్థానంలో ఒరిస్సా. రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సరిహద్దు రహదారుల సంస్థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలైన హిమాలయ సరిహద్దులు, తారు ఎడారి ప్రాంతాల్లో హెలిప్యాడ్లు నిర్మించుట కొరకు మరియు ఈశాన్య ప్రాంతాల్లో రోడ్డు మార్గం అభివృద్ధి చేయుట కొరకు 1960లో ఏ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది? సరిహద్దు రహదారుల సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సరిహద్దు రహదారుల సంస్థ ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్ల వరకు రోడ్డు మార్గాలు నిర్మించింది? 30,028,000 కిలోమీటర్లను నిర్మించడం జరిగింది. దేశంలో అత్యంత 2వ ఎత్తైన భూమార్గం గుండా వెళ్ళే ఏ రహదారిని సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించింది? మనాలి నుండి లే వరకు ఉండే రహదారిని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం జాతీయ రహదారుల అభివృద్ధి గురించి తెలుసుకున్నాం. దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు NHAI ఆధ్వర్యంలో 1998లో దేనిని ప్రారంభించడం జరిగింది? నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్వర్ణ చతుర్భుజి పథకం. దేశంలోని 4 ప్రధాన మెగా సిటీలైన ఢిల్లీని ముంబైతోనూ, ముంబైని చెన్నైతోనూ, చెన్నైని కోల్కతాను న్యూఢిల్లీతోనూ అనుసంధానం చేసేటటువంటి 5,846 కిలోమీటర్ల పొడవైన పథకం ఏ పేరుతో పిలుస్తారు అంటే స్వర్ణ చతుర్భుజి పథకం అని పిలుస్తారు. స్వర్ణ చతుర్భుజి పథకంలో కలవని మెగా సిటీ ఏది? హైదరాబాద్. 2 ప్రాంతాల మధ్య గమ్యాన్ని మధ్యలో ఆగకుండా వేగవంతంగా చేరడానికి నిర్మించబడ్డ రహదారులు ఏవి? ఎక్స్ప్రెస్ రహదారులు. దేశంలో ప్రస్తుతం ఎక్స్ప్రెస్ హైవే రహదారులు ఎన్ని ఉన్నాయి అంటే 10 ఎక్స్ప్రెస్ రహదారులు ఉన్నాయి. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే 11.6 కిలోమీటర్లు కలిగిన ఈ హైవే హైదరాబాద్ నగరాన్ని దేనితో అనుసంధానం చేస్తుంది? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో అనుసంధానం చేస్తుంది. సూపర్ నేషనల్ హైవే SNH అంటారు. ఉపరితల రవాణా శాఖ వీటిని నిర్మించాలని 14,000 కిలోమీటర్ల పొడవున 1,50,000 కోట్ల వ్యయంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏ పథకం ద్వారా నిర్మించాలని నిర్ణయించింది? BOT పథకం ద్వారా నిర్మించాలని చెప్పడం జరిగింది. దేశ సరిహద్దు ప్రాంతాలు
తీర ప్రాంతాలు, ఓడరేవు ప్రాంతాలు, మతపరమైన మరియు పర్యాటక ప్రాంతాలను రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానం చేయడానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? భారతమాల పరియోజన ప్రాజెక్టుని ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలో అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి ఏది? బోగీబిల్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి. బోగీబిల్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని అస్సాంలోని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 4.94 కిలోమీటర్ల పొడవుతో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించడం జరిగింది. దిబ్రూగఢ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని పాస్ఘాట్ వరకు నిర్మించడం జరిగింది. దేశంలో రెండో పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి గోదావరి నదిపై 2.5 కిలోమీటర్ల పొడవున నిర్మించిన దాని పేరేమిటి? రాజమండ్రి కోవూరు బ్రిడ్జి. దేశంలో పొడవైన రోడ్ బ్రిడ్జి బ్రహ్మపుత్ర నదిపై 9.29 కిలోమీటర్ల పొడవున ఏ వంతెనను నిర్మించడం జరిగింది? అస్సాంలోని సరియా నుంచి మేఘాలయలోని ఫుల్బరీ వరకు నిర్మించడం జరిగింది. రోడ్డు రవాణా తర్వాత రైల్వే రవాణా గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. బ్రిటన్కు చెందిన ఎవరు రైల్వే పితామహుడుగా ప్రసిద్ధి? జార్జ్ స్టీఫెన్సన్. 1814లో ఎక్కువ వేగాలను లాగే సత్తా ఉన్న స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్ను తయారు చేయడం మరియు ప్రపంచంలో నడిచే తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలును కూడా ఎవరు తయారు చేశారు? జార్జ్ స్టీఫెన్సన్. ప్రపంచంలో తొలిసారిగా 1825లో సెప్టెంబర్ 25న బ్రిటన్లోని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తొలి పబ్లిక్ ప్యాసింజర్ రైలు నడపడం జరిగింది? స్టాక్టన్ నుంచి డార్లింగ్ వరకు నడపడం జరిగింది. 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో ఎన్ని కిలోమీటర్ల పొడవైన రైల్వే పట్టాలు ఉన్నాయి? 1,14,500 కిలోమీటర్లు. భారతదేశంలో రైల్వే మార్గాలు ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి మరియు రైల్వే స్టేషన్లు ఎన్ని కలిగి ఉన్నాయి? 68,031 కిలోమీటర్ల రైల్వే మార్గాలు, 8,000కు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో భారతీయ రైల్వే సంస్థ ఎన్నో స్థానంలో ఉంది? 1వ స్థానంలో చైనా, 2వ స్థానంలో భారతదేశం ఉంది. రైల్వే నెట్వర్క్లో మొదటి 4 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? 1వ స్థానంలో అమెరికా, 2వ స్థానంలో రష్యా, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో భారత్. దేశంలో 2022 మార్చి 31 నాటికి పొడవైన రైల్వే మార్గాలు గల మొదటి 4 రాష్ట్రాలు ఏవి? 1 ఉత్తరప్రదేశ్ 8,800 కిలోమీటర్లు, 2 కేరళ 6,083 కిలోమీటర్లు, 3వ స్థానంలో రాజస్థాన్ 5,998 కిలోమీటర్లు, 4 మహారాష్ట్ర 5,829 కిలోమీటర్లు 4 స్థానాల్లో నిలిచాయి. దేశంలో అతి తక్కువ రైల్వే మార్గాలకు పొడవు గల రాష్ట్రాలు ఏవి? 1 మిజోరం 2 కిలోమీటర్లు, 2 మేఘాలయ 9 కిలోమీటర్లు, 3 నాగాలాండ్ 11 కిలోమీటర్లు. లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో 1853 ఏప్రిల్ 1న ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 34 కిలోమీటర్ల పొడవైన ప్రయాణికుల రైలు నడపడం జరిగింది? ముంబై నుంచి థానే వరకు 34 కిలోమీటర్లు నడపడం జరిగింది. 1862లో ఆంధ్రప్రదేశ్లోని తొలి రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభమైంది? పుత్తూరు నుంచి రేణిగుంట వరకు. 1921లో కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేయాలని బ్రిటన్ పార్లమెంటుకు సిఫారసు చేసిన కమిటీ ఏది? అక్బర్ కమిటీ. మొదటి ఎలక్ట్రికల్ రైలును ముంబైలోని హార్బర్ లైన్ వెంబడ ఏ 2 ప్రాంతాల మధ్య నడపడం జరిగింది? విక్టోరియా టెర్మినల్ నుంచి కోర్లా వరకు నడపడం జరిగింది. 1984లో దేశంలో మొదటి భూగర్భ మెట్రో రైల్ ఎక్కడి నుండి ఎక్కడ ప్రారంభమైంది? కలకత్తాలోని డమ్ నుంచి దాలీగంజ్ స్టేషన్ వరకు 11 కిలోమీటర్లు. భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది? వివేక్ ఎక్స్ప్రెస్. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు 4,273 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భారతదేశంలో అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది? నాగపూర్ నుంచి అజ్నీ వరకు, ఇది 3 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దేశం నలుమూలల చివర రైల్వే స్టేషన్లు ఏవి? ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా, పశ్చిమ గుజరాత్లోని భుజ్ సమీపంలో నలియా, దక్షిణ కన్యాకుమారి, తూర్పున నాక్సియా లైన్లోని లిడో. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పొడవైన ప్లాట్ఫామ్ ఉండేది ఏది? గోరఖ్పూర్ 1367 కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్లో ఉంది. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే సొరంగం ఏది? ముంబైలోని ఫార్సిక్ టన్నెల్. దేశంలో అతి పొడవైన రైల్వే వంతెన బీహార్లోని సోన్ నదిపై గలది ఏది? నెహ్రూ సేతు, ఇది 3.5 కిలోమీటర్లు. రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్, లక్నో.
రైల్వే స్టాఫ్ కాలేజీ గుజరాత్లో ఎక్కడ ఉంది? వడోదర. 2 రైలు పట్టాల మధ్య గల దూరాన్ని అనుసరించి రైల్వే లైన్లను ఎన్ని గేజులుగా విభజించడమైంది? 5 గేజులుగా విభజించడమైంది. ఏ బ్రాడ్ గేజీ, ఇది 1676 మీటర్లు ఉంటుంది. 2 మీటర్ గేజీ 1 మీటర్ ఉంటుంది. 3 నారో గేజ్ 0.762 మీటర్లు ఉంటుంది. 4 లైట్ నారో గేజీ, ఇది 0.610 మీటర్లు ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఉపయోగిస్తారు దీనిని. 5 స్టాండర్డ్ గేజ్, ఇది మెట్రో మార్గాల్లో ఉపయోగిస్తారు. భారతదేశంలో రైల్వే సాంద్రత అధికంగా గల రాష్ట్రాలు ఏవి? 1 పశ్చిమ బెంగాల్ 465 కిలోమీటర్ల సాంద్రత కలిగి ఉంది. 2 పంజాబ్ 451 కిలోమీటర్ల సాంద్రత. 3 బీహార్ 400 కిలోమీటర్లు. దేశంలో రైల్వే సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవి? ఈశాన్య రాష్ట్రాలు. ప్రస్తుతం దేశంలో రైల్వే లైను లేని ఏకైక రాష్ట్రం ఏది? సిక్కిం. కొంకణ్ రైల్వే ఉపయోగించిన టెక్నికల్ లేదా సాంకేతికత ఏది? ఆర్ఓ. దీనిని రోల్ ఆన్ రోల్ ఆఫ్ అంటారు. ప్రస్తుతం ప్రపంచంలోనే పొడవైన రైల్వే మార్గం ఏది? చైనాలో ఈవు ప్రాంతాన్ని నుంచి స్పెయిన్లో మాడ్రిడ్ ప్రాంతాన్ని కలుపుతూ చైనా నిర్మిస్తుంది. రైల్వే బడ్జెట్ 2017-18లో ఎవరి సూచనల మేరకు జనరల్ బడ్జెట్లో కలపడం జరిగింది? బిబేక్ దేవరాయ్ కమిటీ సూచనల మేరకు కలపడం జరిగింది. దేశంలో అత్యంత వేగంతో ప్రయాణించే రైలు ఏది అంటే 1 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఇది న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 2వ స్థానంలో గతిమాన్ ఎక్స్ప్రెస్ ఉంది. హజ్రత్ నిజాముద్దీన్ నుండి ఆగ్రా వరకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 3వ స్థానంలో శతాబ్ది ఎక్స్ప్రెస్ భోపాల్ నుంచి న్యూఢిల్లీ మధ్య గంటకు 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది? 1 వివేక్ ఎక్స్ప్రెస్ దిబ్రూగఢ్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4270 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. 2 హిమాసాగర్ ఎక్స్ప్రెస్ జమ్మూ నుండి కన్యాకుమారి వరకు 3715 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ను భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జపనీస్ ప్రధాని షింజో అబేతో కలిసి 2017 సెప్టెంబర్ 14న ఏ 2 పట్టణాల మధ్య శంకుస్థాపన చేయడం జరిగింది? అహ్మదాబాద్ మరియు ముంబై మధ్య శంకుస్థాపన చేయడం జరిగింది. దేశంలో పొడవైన రైల్వే వంతెన ఎక్కడ నిర్మించబడుతుంది? కేరళలోని వెంబనాడ్ బ్రిడ్జి 4620 మీటర్లు వెంబనాడ్ సరస్సుపై నిర్మించబడుతుంది. భారత రైల్వే మస్కట్ బోల్ ది గార్డ్ లాంతర్ను పట్టుకొని ఉన్న ఏనుగు పిల్ల. దీనిపై 14 నక్షత్రాలు ఉంటాయి. ఇవి 18 జోన్లు సూచిస్తాయి. దేశంలో తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎప్పుడు ప్రారంభించారు? 2020 ఆగస్టు 7న ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి కార్గో ఎక్స్ప్రెస్ రైలు ఎక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వెళుతుంది? 2020 ఆగస్టు 5న సనత్ నగర్ నుంచి బయలుదేరిన రైలు ఆగస్టు 7న న్యూఢిల్లీలోని ఆదర్శ్ నగర్ రైల్వే స్టేషన్ చేరుకున్నది. భూతాపం తగ్గింపు, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వీలుగా 2030 నాటికి ఏ విధంగా మారాలని భారతీయ రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది? పర్యావరణ రహితంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. కలకత్తాలోని హుగ్లీ నదిలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో ఏ సంవత్సరం నాటికి ప్రారంభించారు? 2022 మార్చి. రైల్వేలో అన్నిటికీ ఒకే హెల్ప్ లైన్ నెంబర్ ఏ నెంబర్ పనిచేస్తుంది? 139. యునెస్కో జాబితాలో చోటు చేసుకున్న భారతీయ రైల్వేలు ఏవి? 1 డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే పశ్చిమ బెంగాల్ 1919లో. 2 ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబై 2004లో. 3 నీలగిరి పర్వత రైల్వే తమిళనాడు 2005. 4 కల్కా సిమ్లా రైల్వే హిమాచల్ ప్రదేశ్ 2008. 5 మాతరాన్ రైల్వే మహారాష్ట్ర 2010లో యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్నాయి. నగరాలను మరియు శివారు ప్రాంతాలతో అనుసంధానం చేసే రైల్వే రవాణా మార్గాలను వేటిని ప్రారంభించడం జరిగింది? మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ MMTS. దేశంలోని MMTSలో అత్యధిక రద్దీగా ఉన్న నగరాలు ఏవి? ముంబై, హైదరాబాద్. MMTSను లింగంపల్లి నుండి పలక్నామా మధ్య ఎప్పుడు ప్రారంభించారు? 2003. దేశంలో మెట్రో రైల్ పితామహుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఎవరు? సి ధరన్.
దేశంలో తొలిసారిగా 1984లో మెట్రో రైలు ప్రారంభించిన నగరం ఏది? కలకత్తా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ని నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థలను అమల్లో ఉన్నాయి? 11 నగరాలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం పనిచేసే స్థితిలో ఉన్న ప్రపంచంలోని అతి పురాతనమైన ఇంజిన్ ఏది? పెయిరీ క్వీన్. రోగులకు మందులు ఇవ్వడం కోసం ప్రారంభించిన ప్రత్యేక రైలు ఏది? ధన్వంతరి. పరిపాలనా సౌలభ్యం కొరకు దేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించడం జరిగింది? 18 రైల్వే జోన్లు. ఇప్పుడు మనం రైల్వే మండలాల గురించి తెలుసుకున్నాం. జోన్ పేరు, ప్రారంభమైన సంవత్సరం, ప్రధాన కార్యాలయం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. 1 దక్షిణ మధ్య రైల్వే 1951 ఏప్రిల్ 14న ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయం చెన్నై. 2 మధ్య రైల్వే 1951 నవంబర్ 5న ప్రారంభించారు. ముంబై ప్రధాన కార్యాలయం. 3 పశ్చిమ రైల్వే 1951 నవంబర్ 5న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం వచ్చి ముంబై. 4 ఉత్తర్ రైల్వే 1952 ఏప్రిల్ 14న ప్రారంభించారు. ఢిల్లీ ప్రధాన కార్యాలయం. 5 ఈశాన్య రైల్వే 1952 ఏప్రిల్ 14న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం వచ్చి గోరఖ్పూర్. 6 తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14న ప్రారంభించారు. కలకత్తా ప్రధాన కార్యాలయం. 7 ఆగ్నేయ రైల్వే 1955 ఆగస్టు 1న ప్రారంభించారు. కలకత్తా ప్రధాన కార్యాలయం. 8 ఈశాన్య సరిహద్దు రైల్వే 1958 జనవరి 15. ప్రధాన కార్యాలయం వచ్చి మాల్గావ్, గౌహతి. 9 దక్షిణ మధ్య రైల్వే 1966 అక్టోబర్ 2న ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయం. 10 తూర్పు మధ్య రైల్వే 2002 అక్టోబర్ 1న ప్రారంభించారు. హజీపూర్, బీహార్ రాష్ట్రం. 11 వాయవ్య రైల్వే 2002 అక్టోబర్ 1న ప్రారంభించారు. జైపూర్ రాజధాని. ప్రధాన కార్యాలయం. 12 ఉత్తర మధ్య రైల్వే 2003 ఏప్రిల్ 1న ప్రారంభించారు. అలహాబాద్ ప్రధాన కార్యాలయం. 13 నైరుతి రైల్వే 2003 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం హుబ్లీ, కర్ణాటక. 14 పశ్చిమ మధ్య రైల్వే 2003 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం జబ్బల్పూర్, మధ్యప్రదేశ్. 15 ఆగ్నేయ మధ్య రైల్వే 2003 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం బిలాస్పూర్, ఛత్తీస్గఢ్. 16 తూర్పు కోస్తా రైల్వే 2003 ఏప్రిల్ 1న ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం భువనేశ్వర్. 17 కలకత్తా మెట్రో రైల్వే 2010 డిసెంబర్ 31న ప్రారంభించారు. కలకత్తా ప్రధాన కార్యాలయం. 18 దక్షిణ కోస్తా రైల్వే జోన్ 2019 ఫిబ్రవరి 18న ప్రారంభించారు. విశాఖ, వాల్తేర్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కలిపి దీన్ని ప్రధాన కార్యాలయంగా విశాఖను చేయడం జరిగింది. ఈ వీడియోలో భారతదేశ రవాణా గురించి కొన్ని పాఠ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది బిట్స్ రూపంలో. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో ఈ భారతదేశ రవాణా గురించి మిగిలిన పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం.